ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్ మరియు బూడిద గుమ్మడికాయ తోటి చపాతీని చేసుకుందాము. చాలా బాగుంటాయి రెండు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు బూడిద గుమ్మడికాయను ఉపయోగించి చపాతీ అనేది ప్రిపేర్ చేశాను. దీంట్లో రాగి పిండి కూడా వేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ అన్నమాట. సమ్మర్లో ఖచ్చితంగా ఇలాగ మనం నార్మల్ వాటర్ పోసి కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసి కనుక పెట్టినట్లయితే చపాతీ తిన్నా కూడా మనకి వేడి అనేది చెయ్యదు. చూడండి, నేను ముందుగా జ్యూస్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. బూడిద గుమ్మడికాయ నుంచి చిన్న ముక్కనైతే తీసుకున్నాను. 2 ఉసిరికాయలని కూడా తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇది జ్యూస్ రెడీ చేస్తూ మీకు వీటిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. మనం 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ ముక్కను తీసుకున్నట్లయితే దాంట్లో 10 క్యాలరీల శక్తి ఉంటుంది. 98% మొత్తం వాటరే ఉంటుంది. దీంట్లో విటమిన్స్ ఏ, సి, కే, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. బీటా కెరోటిన్ కూడా అధికంగా ఉంటుంది. మరి పొద్దున్న ఇలాగ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు మనం ఉసిరికాయని కూడా యూస్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఉసిరిలో ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్లో జ్యూస్ అనేది మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే 100కి పైగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఇలాగ జ్యూస్ చేసుకొని తాగితే మీకు చాలా మంచిది. గుమ్మడికాయని ఎవరెవరు తీసుకోకూడదు అనేది చూద్దాము. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా లిమిట్గా తీసుకోవాలి. ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, పాలిచ్చే తల్లులు తాగకూడదు. మరి ఉసిరికాయని నైట్ పూట తీసుకోవడం వల్ల నిద్ర పట్టడం అనేది తొందరగా పట్టదు. కాబట్టి నైట్ టైం అనేది ఉసిరికాయని అవాయిడ్ చేయండి. ఈ గుమ్మడికాయతోటి చపాతీని చేసుకుంటున్నాము. ముందుగా ఇలాగా ముక్కలను అయితే కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇది దాదాపుగా 1/2 కేజీ ఉంటుంది మనకి గుమ్మడికాయ పీస్ అనేది. ఈ విధంగా మెత్తగా మనం ప్యూరీ లాగా అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 2 నుంచి 3 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. తర్వాత మరి 3/4 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. 4 స్పూన్ల వరకు నువ్వులు, తగినంత ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ ప్యూరీని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ ప్యూరీ మొత్తం ఈ గుమ్మడికాయ జ్యూసు మొత్తం కలిసే విధంగా అయితే మనం చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ గుమ్మడికాయ జ్యూస్ మొత్తం అయితే నేను వేసేసుకొని బాగా మెత్తగా అనేది మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగ మనం కలుపుకోవాలి. జ్యూస్ లాగా ఇచ్చినట్లయితే పిల్లలు అనేది తాగరు కాబట్టి ఈ విధంగా చపాతీలాగా ఇలా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఈజీగా తినేస్తారు. పెద్దవాళ్ళు కూడా చాలామందికి అలా రాగా తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఈ విధంగా చపాతీ రూపంలో తీసుకోవచ్చు. కొద్దిగా సేపు నానిన తర్వాత ఒక 4 డ్రాపుల నూనెను వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి చేతితోటి అయితే మిక్స్ చేసుకొని చపాతీ అనేది రెడీ చేసుకుంటున్నాము. చాలా మంచిది. ఈ సమ్మర్లో మనం ఇలాంటి చపాతీలను తినడం వల్ల మనకి వేడి చేయకుండా ఉంటుంది. చపాతీ అమ్మో వేడి అంటారు కదా సమ్మర్లో. ఇలాగ రెడీ చేసుకొని తిని చూడండి. చపాతీ తిన్నా కానీ దాహం వేయదు, మరి వేడి చేయదు. మనకి దాహం అనేది కూడా చపాతీ తిన్న రోజు ఎక్కువగా అనిపిస్తుంది. ఈ చపాతీ తిన్న రోజు మాత్రం దాహమే అనిపించదు. ఒక్కసారి తిని చూడండి, మీకే అర్థమవుతుంది తేడా అనేది. ఈ విధంగా మనం చపాతీలాగా చేసేసుకొని పెనం మీద వేసేసుకొని కాల్చుకోవటమే. నేనైతే ఈరోజు ఆయిల్ వేసుకోవట్లేదు. ఈ విధంగా నేను కాల్చుకొని నార్మల్గా తీసుకుంటున్నాను. కావాలంటే పైనుంచి కాస్త నూనెని కూడా వేసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకోకపోయినా కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ విధంగా మొత్తాన్ని అయితే కాల్చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదే విధంగా నేను 4-5 చపాతీలను చేసేసుకొని చూపిస్తాను చూడండి. దీంట్లోకి మనం ఎలాంటి చట్నీ కానీ ఎలాంటి కుర్మాలైనా తీసుకోవచ్చు. చూడండి, చపాతీ అనేది చాలా సాఫ్ట్గా ఉంది. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.